టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? నా బిడ్డ కోసం ఎంతటి కష్టాన్నైనా సంతోషంగా భరించే నన్ను ఎలా మర్చిపోయావు? చూడు హారిక, ఒకవేళ నేను నీకు నిజం చెప్పినా నువ్వు మురారిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయేదానివి. ఎందుకంటే అది బ్లడ్ క్యాన్సర్, అంత ఈజీగా క్యూర్ అయ్యేది కాదు. అందుకే నీకు నిజం చెప్పి నిన్ను ప్రతి క్షణం బాధకు వదిలేయడం కన్నా అబద్ధం చెప్పి కన్నీళ్లకి దూరం చేయాలి అనుకున్నాను. ఒకవేళ నేను చేసింది తప్పు అని నువ్వు అనుకుంటే నన్ను ఎన్ని మాటలన్నా సరే, నేను చేసింది కరెక్టే అని నమ్ముతున్నాను. కానీ ఎన్ని రోజులు ఈ నిజం తెలియక బాబు తొందరగానే కోలుకుంటాడని భ్రమలో బ్రతుకుతున్నాను. ఇప్పుడు అది బ్లడ్ క్యాన్సర్ అని తెలిసాక నా ప్రాణం తరుక్కుపోతుంది. ఊరుకో హారిక, కాలం రాసిన రాతకు మనం బానిసలం అవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామనే బాధ నాలోనూ ఉంది. అలానే మురారి నార్మల్ అవుతాడు అనే నమ్మకం కూడా అంతే ఉంది. ఎందుకంటే వాడికిచ్చిన బోన్ మ్యారో నీది. వాడిపైన నీకున్న ప్రేమ వాణ్ణి బతికిస్తుంది, వాడి ఊపిరిని నిలబెడుతుంది. ఏమో తరుణ్, కాలం రాసిన రాతని మార్చే శక్తి నాకు లేకపోయినా మురారి బ్రతుకు కోసం ఆ దేవుడితోనైనా పోరాడే ధైర్యం నాలో ఉంది. అందుకే మురారి ప్రాణం కాపాడుకోవడానికి కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను. ఎవరికైతే ఈ విషయం తెలియకూడదని ముందు నుండి భయపడుతున్నామో ఇప్పుడు ఈ నిజం వాళ్ళకే తెలిసింది. ఇక్కడ హారిక అక్క పరిస్థితి ఇలా ఉందంటే అక్కడ సునంద గారి పరిస్థితి ఇంకెలా ఉందో. హారిక, నా మాట వినమ్మా. మురారికేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. హారిక, మీ బాబుకు వచ్చింది బ్లడ్ క్యాన్సర్. నాన్న మురారి, ఇంత చిన్న వయసులో నీకంత పెద్ద జబ్బేంట్రా? నువ్వేం పాపం చేశావని దేవుడు నీకంత పెద్ద శిక్ష వేశాడు. అభం శుభం తెలియని నీకు ఇంత పెద్ద సమస్య పెట్టడానికి అసలు ఆ భగవంతుడికి మనసెలా వచ్చిందిరా? ఇప్పటికే ఇద్దరి తల్లుల మధ్య నలిగిపోతున్న నిన్ను ఈ కాలం సైతం ఎందుకు చిదిమేయాలనుకుందో నాకు అర్థం కావడం లేదు. నీ అమాయకపు నవ్వు చూస్తే ఎవరి మనసైనా కరగాల్సిందే. అలాంటిది ఆ భగవంతుడి మనసు మాత్రం ఎందుకు కరగడం లేదు? ఎందుకు తనకి నీపై జాలి కలగడం లేదు? భగవంతుడా, కావాలంటే నన్ను ఎంతైనా శిక్షించు, నా ప్రాణాలైనా హరించు,
కానీ నా బిడ్డని మాత్రం ఏమీ చెయ్యకు తండ్రి. వాడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా చూడు.